ప్రతినిధి లివిల్ తో మాట్లాడదాం. లివిల్, ఒకవైపు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు ప్రజా ప్రతినిధుల దృష్టంతా ఎక్కడ ఉందనే దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట మాట్లాడితే ఎమ్మెల్యేల తీరు తల విధంగా కనిపిస్తుంది. అరిగిపూడి గాంధీని చూసుకుంటే ఆయనేమో డైరెక్ట్ దాడులకు వెళ్తాడు. ఇంకొక ఎమ్మెల్యే వ్యవహార శైలి చూసుకుంటే రోడ్డు మీద భయంకరమైన ఫీట్లు చేస్తూ, ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ రోడ్ల మీద ఆర్భాటంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళ దృష్టి అంతా పరిపాలన మీద లేదు అనేది ఇవన్నీ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందని భావించాలా? ఎగ్జాక్ట్లీ ఏదైతే వీరు కాంగ్రెస్ పార్టీకి మందిని పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్దాడంలో వీళ్ళు ముందుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఒక్కొక్కటిగా మితిమీరినాయని చెప్పుకోవచ్చు. ఇవాళ మంత్రుల తీరు ఒక రకంగా ఉంటే ఇటు ఎమ్మెల్యేల తీరు మరొక రకంగా ఉంది, ఇతర ప్రజాప్రతినిధుల తీరు మరో రకంగా ఉంది. పోలీస్ స్టేషన్లను కూడా వారి పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్న తీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. ఇవాళ మంత్రులు అంటే ఇష్టారీతిన మాట్లాడడం చూస్తే కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, బూతులు తిట్టడం, అంటే ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఏంటి అని ఒకటి అనిపిస్తుంది. ఇవాళ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన మంత్రులు ఇవాళ మితిమీరిపోయి మాట్లాడడం, వారు చేస్తున్న చేష్టలు కనిపిస్తున్నాయి. ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గమే వారి సొంత ఇల్లు అయినట్టు, వారి సొంత నియోజకవర్గం వారే డబ్బులు పెట్టి ఆ నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి చేసినట్టుగా వివరిస్తున్న తీరు మాత్రం ఇవాళ ప్రజల్లో ఒక భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేకు కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ నీళ్లు పడ్డట్టు వివరించిన తీరు కూడా ఇవాళ యావత్ తెలంగాణ చర్చించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడని అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరి నెలలు గడవక ముందుకే ఇవాళ దాడులు చేస్తా, నాలిక చీరుతా అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా యావత్ తెలంగాణ సమాజం ఇలా ముక్కున వేలేసుకుంటుంది. వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడవచ్చా అని చెప్పేసి కూడా ఇవాళ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మెదక్ ఎమ్మెల్యే సైతం ఇవాళ ఆయన వివరించిన తీరు కూడా అదేవిధంగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చర్చించుకుంటుంది. అంటే వీళ్ళు ప్రభుత్వంలో భాగమైనట్టు ఉండడం లేదు, ప్రభుత్వంలో వీరు ప్రజాప్రతినిధులు అయినట్టు కూడా వారు వివరించడం లేదని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అంటే వారి మేమే ఇవాళ ఎమ్మెల్యే, మేమే రాజులో మేమే మంత్రి అన్న తీరుగా ఇవాళ వారు వివరిస్తున్న తీరు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుందని అంటుంటారు, కానీ ఇవాళ ఇంతకు మించి స్వేచ్ఛను ఇవాళ వీరంతా కూడా చూపిస్తున్నారు. అది ప్రజలపైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారు వివరిస్తున్న తీరు మాత్రం ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ఆందోళనకర చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏనాడు కూడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కు విఘాతం కలగలే, కానీ 10 నెలలు గడవక ముందుకే ఇవాళ 10 సంవత్సరాల వెనక్కిపోయినట్టు ఇవాళ తెలంగాణ పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఒకదారి, మంత్రులు ఒకదారి, ఎమ్మెల్యేలు ఒకదారి, ఇతర ప్రజాప్రతినిధులు మరో దారి అన్న చందంగా ఇవాళ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అందులో ఒకరికి మించి ఒకరు పీట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కార్పొరేషన్ చైర్మన్కు మించి ఎమ్మెల్యేకు మించి మంత్రికి మించి ముఖ్యమంత్రి చేస్తున్న తీరు కూడా ఇవాళ ఒక తెలంగాణను అపహాస్యం చేస్తున్నారనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కూడా ఇవాళ దెబ్బతీస్తున్నారు. వారు చేస్తున్న వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా ఇవాళ హైదరాబాద్ నగరానికి రుద్దుతున్నారు. వారంతా కూడా వారు చేస్తున్న వ్యక్తిగత దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. తెలంగాణకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ అనేక కంపెనీలు కూడా ఇలా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల తీరును చూసి వాళ్ళ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఐటీ ప్రొఫెషనల్ అంతా కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరు అనే సామెత ఏదైందో వారికి అచ్చొచ్చినట్టు కూడా వారికి అచ్చొచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక తీరుగా వ్యవహరిస్తున్నారు, వారి ఎమ్మెల్యేలు ఒక తీరు. అంతేకాకుండా పార్టీలో చేరిన ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య మితిమీరిపై మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా మేధావులంతా కూడా చర్చించుకుంటున్నారు. దాడులకు తెగబడుతున్నారు, ప్రతిపక్షాలపైన దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా దాడుల సంస్కృతి లేదు. కానీ కొత్తగా ఇవాళ పార్టీ ఫిరాయింపులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలలకు ఇవాళ దాడులకు తెగబడుతున్న పరిస్థితి, వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతీస్తున్న పరిస్థితి, పోలీసులను బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 10 ఏళ్ళు కాదు, మరో 20 ఏళ్ళు కూడా వెనుకపోయినట్టు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా
అంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న తీరు మాత్రం అపహాస్యంగా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా తెలంగాణ మేధావులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేవంత్ సర్కారు వ్యవహార శైలి వల్ల తెలంగాణ వెనక్కిపోతుందా, తెలంగాణకి ఎటువంటి నష్టం జరుగుతుందా అన్న ఆలోచన ఆందోళన తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఎందుకు రేవంత్ ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎందుకు రేవంత్ సర్కార్ ఈ స్థాయిలో అబద్ధాలు చెప్తుంది, ఎందుకు తెలంగాణకి ఇట్లా నష్టం చేస్తుంది అనే దానికి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.